subscribe. ఈరోజు మన రెసిపీ బీరకాయ శనగపప్పు కర్రీ అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం శనగపప్పుని 2 hours నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత బాయిల్ చేసుకోవాలండి. 50 to 60% మాత్రమే బాయిల్ చేసుకోవాలి. రిమైనింగ్ది మనకి కర్రీలో కుక్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కొంచెం సేపు కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి, నార్మల్గా కుక్ అయితే సరిపోతుంది. ఆనియన్స్ కుక్ అవడానికి నేను కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకున్నానండి. ఇలా స్ప్రింకిల్ చేసుకున్న సాల్ట్ కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, నేను చూపించినట్టుగా ఆనియన్స్ కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఆనియన్స్లో వేసుకుంటున్నానండి. నేను చూపించినట్లుగా కుక్ అయితే సరిపోతుందండి. డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఆనియన్స్. ఇలా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యే వరకు కొంచెం అలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. అందుకని చెప్పి నేను అలా కలుపుతూనే ఉన్నాను. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి మళ్ళీ అన్నీ కలిసేలాగా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కుక్ అయిన తర్వాత నేను కొంచెం గరం మసాలా వేసుకుంటున్నానండి. కర్రీలోకి నేను 2 times గరం మసాలా యాడ్ చేసుకుంటాను. ఫస్ట్ ఇప్పుడు ఆనియన్స్లో కొంచెం యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే గరం మసాలా కూడా అలా కుక్ అయ్యి కొంచెం ఫ్రై అయితే కర్రీ చాలా మంచి టేస్ట్ వస్తుంది. అందుకని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను చిన్న ముక్కలుగా కోసుకున్న బీరకాయని కూడా నేను ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. నేను 2 to 3 cups ఆఫ్ బీరకాయ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత నేను కొంచెం అది మగ్గిన తర్వాత ఉప్పు కారం కూడా వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత ఇవి రెండు బాగా కలిసేలా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటానండి. కారం ఉప్పు కూడా బాగా కలిసేలా కలుపుకున్నాక నేను ఒక 5 to 10 minutes వాటిని బాగా కుక్ అయ్యే వరకు అలా ఫ్రై అయ్యేలా ఉంచుకుంటానండి. ఎందుకు అంటే ఉప్పు కారం కూడా బీరకాయకి బాగా పట్టాలి కాబట్టి. చూడండి, నేను చూపించినట్లుగా ఆయిల్ కొంచెం పైకి తేలినట్టుంది కదా. ఇలాంటి టైంలోనే మనం కాసేపు కుక్ అవ్వడానికి మూత పెట్టుకోవాలండి. ఒక 5 to 10 minutes కుక్ అయ్యే వరకు నేను మూత పెట్టుకుంటున్నానండి. మూత పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత బాగా కొంచెం బీరకాయ ఉడుకుతుందండి. ఈ ఉడికిన బీరకాయలోని చూడండి ఆయిల్ బయటికి ఇంకా బాగా తేలింది కాబట్టి మనం ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం ఉడకబెట్టుకున్న శనగపప్పుని ఇందులో వేసుకోవాలండి. ఇది కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఎందుకు అంటే శనగపప్పు మనం 50 to 60% వరకే కుక్ చేసుకున్నాం. దాన్ని మనం కర్రీలో యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి అది కూడా ఆయిల్లో కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుందండి. ఓకే, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సెకండ్ టైం నేను కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకుతో పాటు ఒక చిల్లీ కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కూడా ఒకసారి కలుపుకొని నేను మూత పెట్టుకుంటున్నానండి. 5 to 10 minutes నేను మూత పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం వేసిన బీరకాయ శనగపప్పు కూడా ఈ ఆవిరికే బాగా కుక్ అవ్వాలి. చూడండి, ఇలా బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు మనం కుక్ చేసుకోవాలి. నేను చూపించినట్లుగా కుక్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి కూరకి తగినంత వాటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 glass ఆఫ్ వాటర్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళా కలుపుకుంటానండి. చూడండి, ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. నేను అందుకే చెప్పాను శనగపప్పు 50 to 60% మాత్రమే కుక్ అవ్వాలి. లేదు అంటే కర్రీలో అది కుక్ అయినప్పుడు పేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే మనం 50% కుక్ చేసుకొని ఆ తర్వాత కర్రీలో కుక్ అవటానికి
నేను ఇలా కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకున్నానండి. అట్లుగా మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూసుకోవాలండి. చూడండి, నేను చూపించినట్లుగా ఆయిల్ తేలిన తర్వాత ఒక్కసారి కర్రీని మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను కొంచెం గరం మసాలా పక్కన పెట్టుకున్నాను కదండి, అది ఇక్కడ యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ నేను ఈ మసాలా కూడా కుక్ అవ్వడానికి ఒక 5 to 10 మినిట్స్ నేను మూత పెట్టుకొని మళ్ళీ కుక్ చేసుకుంటానండి. కన్సిస్టెన్సీ చూసుకొని చూడండి, గ్రేవీలా దగ్గరికి అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మనము నచ్చిన కన్సిస్టెన్సీలో మనం కుక్ చేసుకోవచ్చు. ఇలా కర్రీ అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవటమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Please click on bell icon.